కావలి ఆర్డీఓ కార్యాలయం వద్ద పట్టపుపాలెం మహిళలు ఆందోళన చేపట్టారు. గతంలో తనకు కేటాయించిన భూములు మాకే పట్టాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. అప్పటిలో ఇదే భూముల్లో జామాయిలు సాగు చేశామని, కానీ ఈ భూములు కొందరు కబ్జా చేశారని, ఒక్కొక్కరికి 20-30 ఎకరాలు ఎలా వస్తాయని వారు ప్రశ్నించారు. మా సమస్యను స్థానిక ఎమ్మెల్యే అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కావలి నియోజకవర్గానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్ల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తే మమ్మల్ని పోలీసులు నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నాయిపాలెం పెద్ద పట్టపాలెం మేము పొలాల గురించి 6 నెలల నుంచి తిరుగుతా ఉన్నాము. మాకు ఎక్కడ పోయినా మాకేం చెప్పడం లేదు. మా ఎమ్మెల్యే కాడకు పోతే ఎమ్మెల్యే న్యాయం చేస్తానని పోతే ఎమ్మెల్యే ఇంటికాడ నుంచి తరిమేస్తున్నాడు. ఇక్కడ ఉండకూడదు, మీరు వెళ్ళిపోండి, మీకెవరు న్యాయం చేసేది, పోలీసులను రమ్మంటాము అని పంపించేశాడు. పంపించి మా ఇంటి మీద వచ్చి ధర్నా చేయడానికి వచ్చారు అని ఆ మాటలు చెబుతా పంపించాడు. పంపించినాక మళ్ళా లోకేష్ వస్తున్నాడని జూలు దీనికి మేమందరం రెడీ అయ్యాము. రెడీ అయ్యేకి మమ్మల్ని ఆడ బంధించే వాళ్ళు ఆడ బంధించేశారు. మాకు కొంచెం తిరిగి ఆమె పొలం ఉంది, పొలమ్మనవి ఇంట్లో పెట్టి చుట్టూ పోలీసులు కమ్ముకున్నారు. కమ్ముకుని బయటికి రాకుండా చేసేసారు. అక్కడికి ఆ రోజు ఆపేశారు. సీఏ వచ్చి దేవుల మీద గుడి మీద ఎక్కి మీరు పోవద్దు, మేము న్యాయం చేస్తామని చెప్పాడు. చెప్పినా సరేలే అని ఒప్పుకున్నాము. మళ్ళా ఆ సీఎం వచ్చిన రోజు మేము ఊరు మొత్తం మాట్లాడుకుని దొర వేసుకుని అందరు పోవాలా, మన పొలాలు మనకు కావాలా, 190 ఎకరాలు ఉంది, జామాల మొక్కలు వేసాము, అంతా కష్టపడి మొక్కలు 15 లక్షలు కష్టపడి వేసాము, చెట్లు పుట్టలు నరికాము, నీళ్లు తల మీద పెట్టి మోసాము, గర్భవతులు పసిబిడ్డ తల్లి అందరు కలిసి పోయి చేసాము. మేము మాకు అందరికి రావాలని. కొన్ని పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, పెద్దవాళ్ళు కొన్ని మంది చనిపోయారు. వాళ్ళు హైదరాబాద్ దాకా పోయారు, చంద్రబాబు నాయుడు దాకా పోయినా కూడా ఇక్కడ పొలాలు ఉందిగానే మొక్కలు వేసుకున్నాము. ఊరు గొడవలు వచ్చింది, గొడవలు వచ్చినాక ఆ పొలాలు కూడా మేము మా పొలాలు మాకు ఉంటుంది అని ఉన్నాము. ఇక సీఎం వచ్చిన రోజు మేమందరూ దొర చేసుకుని పోయేటప్పుడు ముందు ఒక 2 ఆటోలు పోయాము. ఆ ఎమ్మెల్యే ఊరికి వచ్చాడు ఒక రోజు ముందు. ఎమ్మెల్యే వచ్చి గుడి ముందర ఉన్నాము మేము. సార్ వచ్చాడు లేని మా సార్ కూడా మాట్లాడదాను ఉండేరేకి చేయి పట్టుకుని ముందాలు కూడా మాట్లాడాడు కారులో నుంచి. తర్వాత దిగి వీళ్ళందరూ మా వాళ్ళే, అందరు మాకు తెలిసిన వాళ్ళే, మా నాన్నకి నేను న్యాయం చేయకుండా ఉంటానని నా చేయి పెట్టుకున్నాడు. నా చేయి పెట్టుకుని అమ్మ మీకేం బాధ లేదు, మీకు న్యాయం చేస్తాము, న్యాయం చేసినాక మీరు ఎట్ట చేస్తామని చెబుతాను. అది కూడా సీఎం వస్తాడు, సీఎం వచ్చిందా అప్పుడు మీరు రాండి, మీరు వచ్చినాక సీఎం కూడా మాట్లాడిస్తాము. సీఎం సరే అంటే మీకు పండగ అన్నాడు. సీఎం సరే అంటే మీకు పండగ, అప్పుడు పండగ చేసుకోండి, నేను చెబుతా, నేను మాట్లాడిస్తాను అని ఇదంతా చెప్పి మేము పోయినాము. 2 ఆటోలు 3 ఆటోలు పోయేరేగి పొలం వస్తా ఉంది. వచ్చారగా పొలంనే బంధించేశారు. బంధించి అర్జీ కాగితాలు సూటి పొలంనే మొత్తం తీసుకుపోయి సీఏ తీసుకుపోయి ఆడ దాచిపెట్టేశాడు. దాచిపెట్టేసి ఇక అక్కడ పోయి మేము చూసుకునే ఏం లేదు. ఎమ్మెల్యే పోయి ముందు పోయి మేము చేయబట్టుకున్నాం. సార్ పొలం కిడ్నాప్ చేసింది ఏంది సంగతి అంటే, ఒకే పొలం అంటారు, ఏం పొలం లేకపోతే నేను చేయనా నాయ అన్నాడు సారు. సరేలే నువ్వైనా చేస్తావని మేము ఉన్నాము. వచ్చి మళ్ళీ అర్జీ కాదా తీసుకుపోయి మేము ఆడేస్తా ఉన్నాము. ఉండేరగా మళ్ళీ సీఎం ఎమ్మెల్యే వీళ్ళందరూ మాట్లాడుకుని సీఎం వస్తాడు బయటికి, అప్పుడు మాట్లాడిస్తామని 5:30 అయిపోతుంది. 5:30 అయిపోతే మా 3 పేర్లు రాపిచ్చి ఆడ కూర్చోబెట్టాడు. ఉండే వాళ్ళని కొంచెం లోపల పెట్టాడు. లోపల పెట్టి వాళ్ళు కూడా పోలీసులు పెట్టారు. ఎవరు సీఏ పెట్టేసి మమ్మల్ని ఆడ పెట్టేసి ఇక చూపిస్తాను, మాట్లాడిస్తాను, సీఎం ఇనాం ఎక్కరేగి మిమ్మల్ని మాట్లాడిస్తానని చెప్పేసి ఇనాం వెళ్ళిపోయినాక మమ్మల్ని వదిలేసినారు. అది సీఎంగా మాకు న్యాయం చెయ్యాలా, మా పొలాలు మాకు కావాలా, మేము 6 నెలల నుంచి కష్టపడుతున్నాము, నిద్రలేదు. మంగళగిరి పోయాము, విజయవాడ పోయాము, విశాఖపట్నం పోయాము, ఎమ్మెల్యే వాళ్ళ కాడకు అందరూ కలిసి వస్తున్నాము. 6 నెల్లూరు కలెక్టర్ కాడ 3 సార్లు పోయాము.
ఎంఆర్ గారు 4 సార్లు వచ్చాము. మమ్మల్ని చెప్పులు పెడుతున్నారు. మేము మహిళా వాళ్ళు ఉండే దేనికి 200 మంది ఉన్నాం. మేము మహిళా వాళ్ళు 2000 మంది ఉన్నాం. 2000 మంది మా జనాలు 6 ఊర్లు ఒక పంచాయతీ. నేను అట్లా కావాలా? 10 మంది నాయకత్తులు ఉన్నారు. 10 మంది తింటే మేమందరం ఏం కావాలా? పొలాలు 10 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు, 50 ఎకరాలు, ఒక్కొక్క నాయుడు కాడ అన్ని ఎకరాలు ఉంది. నేనేం కావాలా? మాది పెద్దపాలెము, చెన్నైపాలెం, పెద్దపాలెం పంచాయతీ. మా పేరు జాలమ్మ. మాకు న్యాయం చేయలే. పొలాల గురించి మేము అప్పటాల నుంచి ఏజ్యం ఆడాము. పొదుపు కట్టినప్పటాల నుంచి మా పొలాలు మాకు కావాలని మేము అప్పుడు తిన్నామో తినలేదో. చంద్రబాబు నాయుడు ఆడైన పొలాలు ఉంటే మీ పంచాయతీలో మీరు కవిగించుకోండి, దాన్ని వచ్చి చెప్పండి అంటే వచ్చి చెప్పాం. పలానా చోట ఉందని చెప్తే వాళ్ళు ఏం చెప్పారంటే, సారు కొలతలనే పంపిస్తాము, మీరు చేసుకోండి, పొదుపు కట్టలేక ఉన్నారు మీరు, రూపాయి 1 రూపాయి లేక అని చెప్పారు. వాళ్ళు చెప్తే మేమేం చేసామంటే పలానా దగ్గర పొలం ఉంది సార్ అని చంద్రబాబు నాయుడుకి చెప్పాము. చంద్రబాబు నాయుడు అప్పుడు కొలతలు వేసి ఇచ్చాడు. మేము రాళ్ళు ఎత్తిపోయి కొలతలు వేసి లగుదోయిలు కొలతలు వేసి చెట్లు పుట్లు అంతా కొట్టి మేము జామాల చెట్టు మొక్కలు తెచ్చి తల మీద నీళ్లు పెట్టుకుని మోసి మొక్కలేసి నీళ్లు పోసి పెంచాము. పెంచిన తర్వాత అది పెద్ద అవుతుందని మేము గమ్ముకు చేరాము. అది నరికి మేము నీళ్లు పెట్టి దానికి మోసి మేము అది కొంచెం వస్తే మేమేదో పొలాల గురించి మహిళలు కట్టుకుంటున్నాము పొదుపులు అని మేము బాధపడాము. అవుతున్నా మేము అటు చేస్తుంటే ఉండదు కావాలని మేము లేడీసులు అంతా పొదుపు వాళ్ళంతా గమ్మంగా ఉన్నాము. పొదుపు వాళ్ళందరూ గమ్మంగా ఉంటే ఇవాళ పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద నాయకత్వలు, పెద్దవాళ్ళు ఎలక్షన్లో గెలిచారేగి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు పోయి మన నోర్లు కొట్టి, మన లేడీసులు పొదుపు వాళ్ళు నోర్లు కొట్టి ఒక్కొక్క 20 ఎకరాలు, 10 ఎకరాలు, 30, 190 ఎకరాలు మాది. అది మేము అప్పుడు వేసింది 190 ఎకరాలు. ఒక్కొక్క మనిషి పోయి 10 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు, 5 ఎకరాలు, 6 ఎకరాలు కవిగించుకుని వాళ్ళు శనగ వేసుకుంటున్నారు. మేము పొలం మేము జామాల చెట్టు వేసింది అక్కడ ఉంది కావాలని మేము ఉన్నాము. మాకు ఇప్పుడు తెలిసింది 5-6 నెలల నుంచి మేము కూడు నీళ్ళు లేక తిరుగుతా ఉన్నాము. తిరుగుతుంటే ఒక ఎమ్మెల్యే అయినా, ఒక ఆర్డీఓ అయినా, ఒక ఎంఐఆర్ అయినా మాకు ఒక్కరైనా మా తోడుండి మాకు సాయం చేయలే. ఆ ఎమ్మెల్యే గడకపోతేనే మా ఎమ్మెల్యే మీరు ఏందమ్మా ఇంకా ఇప్పుడు ఏం తిరుగుతారులే నీ ఎమ్మెల్యే చెబుతున్నాడు. తిరగకపోతే మేము అప్పుడంతా మేము చేస్తే ఇవాళ ఒక్కొక్కరు వాళ్ళు 10 ఎకరాలు 20 ఎకరాలు వేసుకుంటే మేము చేసిందంతా మేము అట్ట అప్పుడే మేము ఒక 50,000 60,000 లక్షలు, ఒక 10,000 20,000 లక్షలు 4 లక్షలు ఖర్చు చేసాం. చేస్తే మాకు ఆ ఖర్చులు కూడా లేక మేము ఇప్పుడు మహిళా మానవ వాళ్ళు అల్లాడిపోతున్నాం. లేక మేము ఆ పొలాలు లేక ఇప్పుడు ఒక్కొక్కరు కైగిచ్చుకుంటే మేము ఏం కావాలా? కలెక్టర్ కాడకు పోయాము. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాడకు పోతే ముఖ్యమైన కలవనీయకుండా ఎమ్మెల్యే మమ్మల్ని కలవనీయకుండా తీసుకొచ్చి పక్కన పెట్టేసి నేను తీసుకుపోతాను పక్కన పెట్టేసి సాయంకాలం 5 గంటల దాకా మమ్మల్ని కూర్చోబెట్టాడు. కలెక్టర్ ఎమ్మెల్యే తీసుకుపోయి ముఖ్యమంత్రి తీసుకుపోతామంటే ఈ ఎవరా ఎమ్మెల్యే గారు ఏం చేశారు? ఎమ్మెల్యే తీసుకుపోయి సీఏ కాడ పెట్టారు. ఆ సీఏ తీసుకుపోయి మమ్మల్ని చేయి పట్టుకుని తీసుకుపోయి ఆడ కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి 5 గంటల దాకా మమ్మల్ని పైకి లేవనీలే, అసలు లేవనీలే. నేను తీసుకుపోయి మాట్లాడిస్తాను పేర్లు రాసుకుని ఆ సీఏ ఆడ కూర్చోబెట్టి ఆ విమానం ముఖ్యమంత్రి విమానంలో ఎక్కి ఎగిరిన దాకా కూడా మాకు అసలు తీసి ఆడ కూర్చోబెట్టాడు. అవుగా చేయకుండా మేము ఏడాది అల్లాడిపోతున్నాం. జన్మదిన శుభాకాంక్షలు. విద్యావేత్తగా, ఆరోగ్య బాంధవుడిగా, నెల్లూరు సిటీ అభివృద్ధి ప్రదాతగా పనిచేస్తున్న మా ప్రీతమ నాయకులు, మా శ్రేయోభిలాషి, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు తాలూరి శశికుమార్, 5, 6వ డివిజన్ల తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్, నెల్లూరు సిటీ. కూలి గంగాధర్, 5వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, నెల్లూరు సిటీ.